పల్లవి టీవీ. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాను. ఈ స్టేడియంలో గోల్కొండ క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్ మేళా నడుస్తుంది. ఫెబ్ 28న స్టార్ట్ అయిన ఈ మేళా మార్చి 9న ముగుస్తుంది. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే లోపల చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం. హలో, ఎక్కడ నుంచి వచ్చారు? మేము మాదాపూర్ హైటెక్ సిటీ నుండి వచ్చాము. సో ఎట్లుంది మ్యామ్ షాపింగ్ అంతా? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇది ఫస్ట్ టైం? దాదాపు చేనేత కార్యక్రమాలు ఏవైనా కానీ మేము అటెండ్ అవుతాము. ఎందుకంటే నేత కార్మికులను ఎంకరేజ్ చేద్దామని, ఫార్మర్స్ ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళని చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం చూసాం కాబట్టి ఆ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా సేల్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ కొంటాము. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికైనా అక్కడికి వచ్చి అది చూసి దాన్ని కొంచెం మనం వ్యవసాయ పరంగా మనం ఆలోచిస్తాం కాబట్టి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ తెలుసుకోవాలని కూడా వచ్చి ప్రోడక్ట్స్ న్యూ ప్రోడక్ట్స్ ఏమేమి వస్తున్నాయి ఆ విధంగా తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి కంపల్సరీ అటెండ్ అవుతాము, చూస్తాము కొత్త ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఏది ఇన్నోవేటివ్గా ఉంది ఆలోచిస్తాం అనమాట. ప్రైస్ విషయానికి వస్తే ఎట్లున్నాయి? నేను క్లాత్స్ అయితే అంటే ఎక్కువ కొనలేదు, బ్యాగ్స్ కొన్నాను. ఇవి రీజనబుల్ ప్రైస్గానే ఉంటాయండి, పర్వాలేదు. నేను ఎల్బీ నగర్ నుండి వచ్చాను. ఎల్బీ నగర్ నుంచి వచ్చారు? యా, ఎల్బీ నగర్. మీరు ఫ్రెండ్స్? స్కూల్ ఫ్రెండ్స్ మేము. ఎట్లా అనిపిస్తుంది మేడం? పర్వాలేదు, బాగుంటాయి. బ్యాగ్ తీసుకున్నారంట, ఏది? లెదర్ బ్యాగ్. బాగుంది, బయట కన్నా నాకు రేట్ కంపారిటివ్గా తక్కువే అనిపించింది. చాలా రోజులు కూడా ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. ప్యూరిటీ ఉంటుంది, చాలా రెగ్యులర్గా యూజ్ చేసినా పాడవకుండా. పాడవదు. ఓకే, మీకు శారీస్ కానివ్వండి, కాన్వెంట్స్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్, వీటిలో ఏది ఎక్కువ ఇష్టం? ఏది ఇష్టం? నేను సారీస్ ఎక్కువ చూస్తాను, హ్యాండ్లూమ్స్ ఎక్కువ చూస్తాను. రేర్ కలెక్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ. జనరల్గా షాప్స్లో ఇవి తక్కువ. వెళ్తే పీవీటీకి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి. ఎకనామిక్ రేట్స్ ఉంటాయి. ఒకసారి వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు కదా స్టాల్స్ చేసుకొని. హోల్సేల్ రేట్స్ అనిపిస్తాయి నాకు కంపారిటివ్గా. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. లాస్ట్ టైం ఈసారి చూడలేదమ్మా, ఎండ ఉంది, కొంచెం వెళ్ళాలని. లాస్ట్ టైం చూసినాము, బాగుంది. బ్లౌజెస్ బాగున్నాయి, శారీస్ బాగున్నాయి, రేట్స్ కూడా ఎకనామికే ఉంది. ఎస్పెషల్లీ చేనేత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి స్టాల్స్ని అందరం విజిట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ సాధ్యమైనంత వరకు కాటన్ వస్త్రాలను ధరించి మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ కళ అనేది ఎల్లకాలం ఉండాలంటే అది చెయ్యాలి. అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికే చాలా కళలు అంతరించిపోతున్నాయి. సో వీటిని కాపాడుకోవడం మన బాధ్యత. మన చిన్న ఏజ్ నుంచి కాటన్సే మేము ప్రిఫర్ చేస్తాం. మేము 20స్లో ఉన్నప్పుడు కాటనే కట్టినాము, 30స్లో ఉన్నప్పుడు కాటనే కడుతున్నాం, 40స్లో కూడా కాటనే కడుతున్నాము. ఫాలింగ్ ప్రిఫర్ చేయం, బైజీన్. సో ఈ స్టాల్స్ మేము ప్రిఫరబుల్గా చూసుకుంటాం. సో మీలాంటి వాళ్ళ వల్ల కొంతమంది అది అర్థమైతే దాని డీసెన్సీ దానికి ఉంటుంది. యంగ్స్టర్స్ కూడా కట్టుకుంటున్నారు ఇప్పుడు, యంగ్స్టర్స్ కూడా కట్టుకుంటున్నారు. కాటన్ లైనన్స్ అవి కడుతున్నారు. డిగ్నిటీ వేరే, కంఫర్ట్ డిగ్నిటీ అలవాటు అయితే వేరేవి చూడరు అంత తొందరగా. గట్కేసర్ నుంచి వచ్చి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఎగ్జిబిషన్? ఎప్పుడు వస్తాము మా స్టాల్? ప్రతి ఇయర్ వస్తారా? ఎట్లున్నాయి మేడం ప్రైజెస్? ఎట్లున్నాయి? ఏమేమి తీసుకున్నారు? శారీస్, డ్రెస్, షర్ట్స్ ప్రైస్లు ఎట్లున్నాయి? మంచిగా రీజనబుల్. ఏమేమి తీసుకున్నారు? షర్ట్స్, పాపకి షర్ట్స్, ఇంకా అన్నీ. అండ్ మీరు? మేము ఫార్మర్ అండి, ఫార్మింగ్ చేస్తాము. ఈ స్టాల్ మాదే, మా ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టినాం ఇక్కడ. ఈసారే పెట్టినాం మేము ఇక్కడ. యావరేజ్గా ఉందండి, అంటే కంపారిటివ్లీ లిటిల్ బిట్ లెస్ అంట ఇంతకుముందు కంటే. అంటే ముందు పెట్టిన వాళ్ళు చెప్తున్నారు.
అంటే ఎగ్జామ్స్ ఒక ఫ్యాక్టర్ కావచ్చు, మేబీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా రేపైతే క్లోజ్ అవుతుంది. అవును. కానీ సాటర్డే సండే జనాలు ఎక్కువ కూడా వస్తుంటారు. ఈవినింగ్స్ కదా, ఈవినింగ్స్ చూడాలి. అంటే జనరల్గా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈవినింగ్ అయితే క్రౌడ్ ఉంటుంది, పర్వాలేదు. ఇవంతా కూడా మా ఫామ్ ప్రొడక్ట్స్, అంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాము. పికిల్స్, పౌడర్స్, స్నాక్స్ ఐటమ్స్, హనీ, పసుపు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రేపు ఎలాగో క్లోజ్ కాబట్టి వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అవైలబుల్ ఏమైనా ఉందా? రెగ్యులర్గా ఆన్లైన్ అవైలబుల్ ఉంటుందండి. అమేయ కృషి వికాస కేంద్రం మా యూట్యూబ్ ఛానల్, దాంట్లో నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో వాళ్ళు ఆర్డర్ చేస్తే మేము కొరియర్ చేస్తాము. ఓకే, ఇదంతా ఆర్గానిక్ ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్. అవును. అంటే మిగతా వాళ్ళకు మాకు కంపారిటివ్లీ డిఫరెన్స్ ఏంటంటే మాది ఫార్మింగ్ మాదే, ప్రొడక్ట్ మాదే, ఎండ్ ప్రొడక్ట్ కూడా మాదే. అంటే ఫార్మ్ టు ప్లేట్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాము. మేమే పండిస్తున్నాము, మేము డైరెక్ట్ కన్జ్యూమర్కి ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే మీడియేటర్స్ రేట్ ఇక్కడ. ఇప్పుడు ఒక పచ్చడి కనుక మనం కొనుక్కోవాలనుకుంటే టమాటాలు మార్కెట్లో కొంటే 10 రూపాయలు పడుతుంది. అదే పచ్చడికి వచ్చేటప్పటికి 450 రూపాయలు, 500 పడుతుంది. అదే 500 రూపాయలు కనుక ఫార్మరే డైరెక్ట్ అమ్మితే మీడియేటర్స్ అందరిని అవాయిడ్ చేస్తే ఫార్మింగ్ కమ్యూనిటీ సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. దానికోసమని మేము అదొక మోడల్ లాగా చేస్తూ ఉన్నాము. మాది ఫార్మ్ వచ్చేసి అమేయ కృషి వికాస కేంద్రం, భువనగిరి దగ్గర, రామకృష్ణపురం. ఎట్ ద సేమ్ టైం మాది FPO కూడా ఉంది, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్. దాంట్లో 500 మంది రైతులు మేము ఉన్నాము. దాని నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ కూడా మేము ఇక్కడ సేల్ చేస్తున్నాము. అది అడ్రస్ కూడా సేమ్ అండి. Yeah, so I'm from Craftisan Foundation. It's an NGO which we work on different crafts crafts and their different features and techniques. So here what we have is Cherial magnet, that is actually a traditional folk art of Telangana, and we have a magnet here which is made of tamarind seeds actually. Okay, then we have centers in Hyderabad where we work with the textile product and a few wooden product like this toys from Channapatna and the Sufi doll and other wooden products. Also we have a center where we work the textile product like the jute bags, some jewelry and the coasters and all, which is all here, and it's mainly made of different threads, grass and other materials. Yes. Talking about response, I think response is somehow, it's, I won't say that much good, yeah, but somehow it's fine for us right now. There isn't a lot of demand for this decorative product. I don't think, maybe in this situation or in this area there isn't much demand for the decorative product, but yes, response are, no, these are not available in online. So basically we are only into the corporate, but there are a few stores where you can check this. There is one store which is Evolution, Indie Roots in Panjaguta, and for the mask you can also check a store which is in Taj, Abbots. So there are stores where we have put all those masks and all. It's like a collaboration. I think we don't have branches. This can say the collaboration where 2 stores are here in Hyderabad where we have put all those Cherial product mainly. Apart from that, all these product you can check on Craftisan website, which is shop@craftisan.org. There you can check and you can get all those sort of designs and curves, everything. Yeah. सर आपका नाम क्या है? मेरा नाम प्रवीर सेन, मैं वेस्ट बंगाल से आए हुए। तो मेरा जो काम है ट्राइबल का जो लाइफ है उनका ऊपर काम है। दिस इज़ ट्रेडिशनल वर्क, ये बहुत साल से हम कर रहे हैं। दिस इज़ कॉल्ड ट्राइबल म्यूरल वर्क फ्रॉम वेस्ट बंगाल। ये जो बना हुआ है स्टोन डस्ट से बना हुआ है, लेकिन टोटली हैंडमेड। दिस इज़ नॉट मोल्ड वर्क। और ये मेरा जो काम है ट्राइबल का लाइफ का ऊपर जो काम है वही काम है। हाँ, ये पूरा हैंडमेड है। ये बोलता है मिक्स मीडिया। दिस जो बना हुआ है, पहले हम टेराकोटा में करता था, लेकिन टेराकोटा ब्रेकेज का प्रॉब्लम था, तो इसलिए हम अभी मिक्स मीडिया से कर रहा है। ये 1 आवर सॉफ्ट रहता है, उसके बाद हार्ड हो जाता है। देन आई हीटिंग एंड पेंटिंग एक करने से मैडम, छोटा पीस करने से 1-2 दिन लग जाता है, और बड़ा 2 दिन लगता है। बड़ा पीस करने से आपका 7-8 दिन लग जाता है। तो मेरा तो काम ऐसा होता नहीं है, मैं ऑल ओवर इंडिया सप्लाई करता है, ऑर्डर के ऊपर करता है। तो थोड़ा जल्दी पूछो, ये 50 पीस ऑर्डर है, तो ये पहले हम पत्थर पकाता है, पकाने के बाद तैयार करने के बाद सूखता है, सूखने के बाद हीट होता है, उसके बाद रंग होता है। ये पत्थर का डस्ट है। मेरा जो गांव का जो पत्थर है ना, रेड पत्थर है, उसका जो काटिंग करने का जो पत्थर निकलता है ना, उस टाइम जो हम लेके हम बनाते हैं। ठीक है, पहले हम टेराकोटा में करता था, लेकिन ये ब्रेकेज कम होता है, ये बहुत हार्ड है। क्या है ना, मेरा आइटम अभी बाहर जाता है, कनाडा जाता है, ऑस्ट्रेलिया जाता है, अमेरिका में जाता है, तो इसीलिए उसका काम थोड़ा सा अच्छा किया था। जो ब्रेकेज का प्रॉब्लम का इसीलिए किया था। रिस्पांस कैसा है? मैं इधर तो मेरा ऑल ओवर इंडिया अच्छा रिस्पांस है, इधर भी अच्छा रिस्पांस है, लेकिन इधर पब्लिक को कम आया है इतना गर्मी में। जो आता है शाम को ही आता है, लेकिन रिस्पांस ठीक है, मेरा हिसाब से ठीक है।
ఇక్కడే ఉంటాం లోకల్. ఓకే. అండ్ ఈ మేళాకి ఫస్ట్ టైమా లేదంటే ఇంతకుముందు కూడా వచ్చారా? చాలానే అవుతాయి ఇక్కడ. వచ్చారా? ముందు కూడా ఎప్పుడు వచ్చినట్టు గుర్తుంది. యా, ఎట్లా అనిపిస్తుంది? ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? ప్రైజెస్ ఆర్ డీసెంట్ ఎనఫ్. అంటే జనరల్గా ఉండే దానికి అంటే మార్కెట్లో ట్యాకీ డ్రెస్సెస్ అంటే హ్యాండ్లూమ్ ఇలా ఉండి కూడా కొంచెం రీచబుల్ ప్రైజెస్ అలా ఉన్నాయి. అండ్ పూర్తిగా హ్యాండ్ మేడే కదా ఇక్కడ ఉన్న అన్నీ కూడా మొత్తం హ్యాండ్ మేడే ఉన్నాయి. లార్జ్లీ చాలా వరకు హ్యాండ్మేడ్ ఆథెంటిక్ కలెక్షన్సే ఉన్నాయి. చాలా వరకు అట్లీస్ట్ 80-85% ఆథెంటిక్ ఉన్నాయి. సాటిస్ఫై ఇక్కడికి రావడం? ఎస్. హ్యాండ్లూమ్ ఎస్పెషల్లీ శారీస్ కావాలంటే మాత్రం చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. పోచంపల్లి, గద్వాల్, ఇంకా ఏదో సిల్క్ చెప్పారు. ఆ సిల్క్ హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్. మీ పేరు? ప్రశంస. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అశోక్ నగర్. యా. సో ఎట్లా అనిపిస్తుంది షాపింగ్? యా, నైస్. ఇంతకుముందు వచ్చాను. నైస్ కలెక్షన్. లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగుంది కలెక్షన్. ఏం తీసుకున్నారు? టాప్స్ తీసుకున్నాను, కలంకారీ ఫ్రాక్స్ తీసుకున్నాను. 2 టాప్స్ తీసుకున్నాను. ఎంత అయింది? బిల్ ఎంత అయింది? ఇట్ కాస్టెడ్ 550. రెండింటికా? లేదు, ఒక ఫ్రాక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. చాలా రీజనబుల్లే ఉన్నాయి. యా, రీజనబుల్ ఉన్నాయి, బాగుంది. సో కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు బై కాటన్, హియర్ యూ హ్యావ్ టు ల్యాండ్. దట్స్ ఇట్. గాంధీనగర్ నుంచి అండి. ఏమేమి తీసుకున్నారు? డ్రెస్సెస్. ఎట్లా ప్రైజులు ఎట్లున్నాయి? మీకు బాగా నచ్చిన డ్రెస్ ఏది? శారీస్ నచ్చుతాయా? గవర్నమెంట్స్ నచ్చుతాయా? అన్నీ నచ్చుతాయండి. హ్యాండ్లూమ్ కదా, చాలా బాగుంటాయండి వాళ్ళ క్వాలిటీ కానీ వెరైటీస్ కానీ. సో మనకు ఎక్కడ కూడా ఇంత మంచి క్వాలిటీ దొరకవు, ఒరిజినల్ క్వాలిటీ. మీకు బాగా నచ్చినది ఇక్కడ? అన్నీ నచ్చాయండి. ఏమేమి తీసుకున్నారు? బ్యాగ్ చూస్తే అంతా నిండిపోయినట్టుంది. షాపింగ్ ఎప్పుడు వచ్చారు? ఏ టైంకి వచ్చారు మీరు? 1 అవర్ అయిందండి. ఓకే, 1 అవర్కి వచ్చేసి బ్యాగ్ నింపుకున్నారు. ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి? అవునండి. ఒకరే వచ్చారా సార్తో? లేదండి, మేము ఫ్యామిలీ అందరం వచ్చాము. సార్కి దండం పెట్టారు. ఇక్కడ స్పెషల్ ఏంటిది? ఇవి రాగి పిండి గొట్టాలు. అంటే ఇవి రాగి బీట్రూట్తో తయారు చేస్తారు వీటిని. ఇవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కూడా గుంటూరులో తయారవుతాయి. అక్కడి నుంచి వస్తాయి. వాటిని ఫ్రై చేస్తే ఇలా ఉంటాయి. అయితే నేను ఫస్ట్ చూసినప్పుడు ఏదో ఇప్పుడు కలర్స్ వస్తాయి కదా? కాదు, బీట్రూట్ అయితే వేయటం వల్ల ఇలా వస్తాయి అవి. బీట్రూట్ ఏ కలర్ అయితే ఉంటుందో అది ప్లస్ రాగి పిండి వల్ల ఇలా వస్తుంది. అలాగే ఇవి రేగి వడియం అంటారు. వీటిని రేగి పళ్ళతో చేస్తారు. అది ఇదేంటంటే అజీర్తి కానీ లేకపోతే గ్యాస్ ట్రబుల్ అట్లాంటి వాటికి పనిచేస్తుంది. అలాగే ఊరగాయ పచ్చళ్ళు ఉన్నాయి, పూతరేకులు. ఇవి ఆత్రేయపురం నుంచి వచ్చినాయి. అది మీరు ఓనా లేదంటే అది కూడా? మాకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు. అట్లాగే ఈ ఐటమ్స్ అన్నీ కూడా సొంతంగా తయారు చేసినవి. మామిడి తాండ్ర కానీ, ఈ కాకరకాయ, అరటికాయ చిప్స్, మిగతా హాట్ వెరైటీస్ అన్నీ. అలాగే కారప్పొడులు. మా దగ్గర నెంబర్ ఉంటుంది, దాని ప్రకారంగా మీరు నెంబర్ ఇస్తాము. దాని ప్రకారంగా మాకు ప్రతి చోట ఖాతాదారులు ఉంటారు, వాళ్ళకి కావాలంటే మేము పంపిస్తాం. ఈ 10 రోజుల్లో అన్నీ బాగానే ఉన్నాయి. సెక్యూరిటీ కానీ, అన్ని రకాల పబ్లిసిటీ కానీ, అన్ని విధాలుగా అన్నీ కూడా అమ్మకాలు అవన్నీ కూడా కొనుగోలు అన్నీ బాగానే ఉన్నాయి. అది కాకపోతే ఏంటంటే ఇంకాస్త పబ్లిసిటీ ఇంకా చేస్తే బాగుంటుంది. అది అంటే ఏం లేదు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ ఏంటంటే కాస్త పోస్టర్స్ లాంటివి అంటిస్తే పబ్లిసిటీ పెరిగి బిజినెస్ బాగా పెరుగుతుంది.
ఎక్కడి నుంచి వచ్చారు? మేమా ఉప్పల్ నుంచి వచ్చామమ్మా. ఇక్కడ నుంచి వచ్చారా? అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? వచ్చాం. ఇది ఎప్పుడు పెట్టినా ఇక్కడికి వస్తాం. ప్రతి ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ ఎప్పుడు పెట్టినా వస్తాం ఇక్కడికి. ఎట్లున్నాయి మేడం, రేట్లు ఎట్లున్నాయి, ఏమేమి తీసుకున్నారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకే ఏం తీసుకోలేదమ్మా, అన్నీ ఒకసారి చూస్తున్నా, చూసి లాస్ట్లో తీసుకుంటా. శారీస్ బాగుంటాయి అండ్ అన్ని హ్యాండ్లూమ్సే, అన్ని హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ తినే విషయానికి వస్తే స్నాక్స్ ఏవైనా కూడా వాళ్ళంతటా వాళ్ళు చేసినవి ఉంటాయి, వితౌట్ యాడెడ్ ఎనీ కలర్, ఫుడ్ కలర్, ఆర్గానిక్ ఉన్నాయి అన్ని, ఇవేం కలపకుండా కూడా ఉన్నాయని. సో ఒకసారి ఏమైనా టేస్ట్ చేశారా మీరు? ఏం లేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా, తీసుకోవాలి అనుకుంటున్నా. రాగి బిస్కెట్స్. సో మీరు హెల్త్ పరంగా చాలా కాన్షియస్? చాలా కాన్షియస్ అమ్మా. ఎందుకంటే రాగి ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నాం. అది రాగి ఇంట్లో కూడా మేము రాగి బాగా వాడతాం, మిల్లెట్స్ అన్నీ. కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట మండల్ షాయంపేట గ్రామం. నా పేరు స్వరూప. ఈ మిల్లెట్ ప్రోడక్ట్ చేయబట్టి 4 years అవుతుంది. ఎక్కడ స్టాల్స్ పెట్టినా కూడా వస్తాను. ఇప్పుడు ఇంతకుముందు 2 times దీన్ని రావడం, ఎప్పుడు వచ్చినా ఓకే, సేల్స్ మంచిగానే ఉంది. ఈసారి కొంచెం డల్గా తక్కువగా ఉంది. మేము ఆల్రెడీ లడ్డూలు ఒక 10 రకాలు ఉంటాయి, బిస్కెట్స్ 4 రకాలు ఉంటాయి, మిల్లెట్స్ గింజలు అమ్ముతాము, అన్నీ మేమే చేస్తాము. వర్కర్స్ కూడా ఒక 3 members వర్కర్స్ ఉన్నారు. ఓకే, బయటకు కూడా పంపిస్తున్నాము. మా అభయాంజనేయ మిల్లెట్ ఫుడ్ అని వస్తుంది. అంటే బయట షాప్స్కి గోదావరికని, మంచిర్యాల, హన్మకొండ, కరీంనగర్ అట్లా పంపిస్తాం. షాప్స్ దగ్గర ఉన్న షాప్లకు పంపిస్తాం. రీజనబుల్ కాస్టే మేడం. పావు కేజీ వచ్చేసి 100 rupees. అది అంటే ఎంఆర్పి కానీ 100 rupees. రాగి లడ్డు, నువ్వుల లడ్డు 100 rupees. అంటే ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అభయాంజనేయ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంట, అది ఒకసారి సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి. అన్నీ కూడా మిలెట్తో చేసి ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి, చాలా రీజనబుల్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ బాక్స్ చూసుకున్నట్లయితే ఇవి బయట చాలా కాస్ట్ ఉంటాయి, 120, 100కే ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఒకవేళ బార్గెన్ చేస్తే కూడా తగ్గిస్తారు. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగున్నాయి. వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళే పండించి తీసుకొస్తారు కాబట్టి అఫ్కోర్స్ టేస్టీగానే ఉంటాయి. ఎట్లా ఉంది సార్ అమ్మాయిల షాపింగ్? అమ్మాయిల షాపింగ్ అంటే ఇది ఓవరాల్గా See, today Women's Day, we should not make any comments on that, first of all. Okay. అంతే అంటారా? Because we have to, tomorrow also our day is there with them, so we have to be careful. ఏమేమి తీసుకున్నారు సార్? She took some, what do you call, night wear for her and for her children. There also, I am avoided, nothing is there for me. Now also again she's ప్రైసెస్ ఎట్లున్నాయి సార్? price is reasonable and we are from Kerala, so we have seen some 2 stalls here that is also from Kerala. Some honey and other things they are getting from Kerala. అంటే మీకు అమ్మాయిల షాపింగ్ అంటే అఫ్ కోర్స్ గంటన్నర 2 గంటలు కూడా దాటుతాయి కదా మీకు? That is very less. మీకు బాగానే ఓపిక ఉంది. Opika and there is no option. We have to, when we are doing some courses, it will be like that. We will be paying fee and we will be studying, right? So this is also a kind of this one. నేనేం అడగలేదు, తనే కార్ ఇక్కడ తీసుకొచ్చి అయిపోయాను, మేము బయటకు వెళ్ళి వస్తేలే. ఇంకా కావాలంటే కొనుక్కో అన్నారు, కొనుక్కుంటున్నా. ఈరోజే కదా మనకు ఛాన్స్ దొరికినది, తీసుకుంటున్నాను. మూమెంట్స్ సో ఈ రోజు మనం ఏది చెప్పినా అది నడుస్తుంది. నేనేం చెప్పట్లేదు, తను ఏదో ఆఫర్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాను. హైదరాబాద్లోనే ఉంటాం మొత్తం. ఓకే, ఇక్కడ మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏది మేడం? అంటే శారీసా లేదంటే? శారీస్, ఎందుకంటే వేర్ కంఫర్టబుల్ విత్ శారీస్. అవును, హ్యాండ్ మేడ్ శారీస్ ఉన్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే కాటన్లో ఇప్పుడు ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తున్నారు. అవును, మీరు ఏమైనా తీసుకున్నారా? పాపం కాశ్మీర్ నుంచి వచ్చారు పిల్లలని, కాశ్మీరీ వాళ్ళు. ఇంకా జస్ట్ వీ స్టార్టెడ్ ఇనిషియల్, ఇంకా జస్ట్ వీ హ్యావ్ టు గో రౌండ్ అండ్ టేక్ ఇట్. ఇప్పుడు వెళ్తున్నారు అయితే? ఎస్.